తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడికి రథోత్సవం నిర్వహించారు. ఉభయ దేవేరులతో కూడినటువంటి శ్రీ మలయప్ప స్వామి వారు రథోత్సవంపై భక్తులకు దర్శనమిచ్చారు. గోవిందుని నామస్మరణతో తిరుమల మాడవీధులు మార్మోగాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. దీంతో తిరుమాడ వీధుల్లో కూడా రద్దీ నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఘట్టం రథోత్సవం. ఈ రథోత్సవం రోజు ప్రత్యేకంగా అయితే స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు అయితే ప్రత్యేకంగా రథం మీద ఊరేగుతూ స్వామివారు భక్తులందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే రథోత్సవం 9 రోజుల వేడుకలలో ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి. ఇక ఈ రోజు భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని మరియు ఆయన సేవక దేవతలను పెద్ద ఎత్తున రథంపై మాడవీధుల్లో ఊరేగిస్తారు. ఇది బ్రహ్మోత్సవాలలో 8వ రోజున జరుగుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ రోజున శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఎత్తైన పీఠంపై రథంపై కొలువుదీరి 4 మాడవీధులలో ఊరేగుతారు. రథోత్సవం అనేది శ్రీవారి బ్రహ్మోత్సవాలలో కీలక ఘట్టం. ఇది ఆలయం చుట్టూ జరుపుతారు. ఇక భక్తులు స్వామివారిని రథంపై ఊరేగుతున్నటువంటి దృశ్యాలు చూసిన ఎడల జన్మాంతర పాపాలు తొలగి మోక్షం పొందుతారని విశ్వసిస్తూ ఉంటారు. ఇక అనాది కాలం నుంచి రాజులకు రథ సంచారం ఆనవాయితీగా వస్తుంది. వ్యాస మహర్షి రచించిన భారతాది గ్రంథాలలో వివరించిన ప్రకారం యుద్ధాలలో కూడా విరివిగా రథ సంచారం జరిగినట్లుగా తెలుస్తోంది. తిరుమల మాడవీధులలో శ్రీహరి గరుడ ధ్వజుడై 4 గుర్రాలతో కూడిన రథంపై విహరిస్తూ ఉంటాడు. ఇక ప్రసిద్ధి దేవాలయాల్లో ఉత్సవ వేళల్లో దేవుని ఉత్సవమూర్తిని రథంపై ఉంచి ఊరేగించే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఇక తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో జరిగే ఈ రథోత్సవం అన్ని విధాలా ప్రసిద్ధమైంది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్న ఆర్షవాక్కులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. ఈ హర్షవాక్కులు అర్థం ఏమిటంటే బ్రహ్మోత్సవాలలో శ్రీవారి రథోత్సవం కల్లారా చూస్తే జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం వంటి జన్మాంతర పాపాల నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రవచనం. ఇక తిరుమాడ వీధులలో రథంపై ఊరేగే శ్రీనివాసునికి భక్తితో నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద అన్న నామస్మరణలతో అయితే తిరుమల మాడ వీధులు అయితే గోవింద నామస్మరణలతో మారుమోగుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక మొత్తంగా చూసుకుంటే అశేష భక్త జనం ఈ రథోత్సవంని చూడ్డానికి అయితే 2 కన్నులు అయితే సరిపోవట్లేదు అన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా భక్త సందోహమే కనిపిస్తూ ఉంది. సో అశేష భక్త జనం ఈ రథోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని దర్శించుకొని సర్వ పాపాలు జన్మాంతర పాపాలను కూడా తొలగించుకోవాలి అన్న విధిగా అయితే ఎక్కువ మంది భక్తులు అయితే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది తిరుమల నుండి కెమెరామెన్ నరసింహతో ప్రతిభ, ప్రైమ్ 9 న్యూస్.